హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు గార్డెన్లో కొన్ని పనులు చేశామండి. అవి ఏమేమి చేశామనేది చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, కంపోస్ట్ బిన్ను. కింద చూడండి, అడుగున ఒక్క లేయర్, ఒక 2-3 ఇంచెస్ అంతా సాయిల్ వేసేసి పైన మొత్తం మనం టమాటో మొక్కలు, గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు, ఎండు ఆకులు ఉంటే అవన్నీ వేసేసాను. అదంతా మందంగా ఒక లేయర్ అంతా వేసేసి తర్వాత మొత్తం ఇలా ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్స్, కిచెన్ వేస్ట్ అంతా వేస్తూ వస్తున్నాను. అయితే గార్డెన్లో ఎప్పటికప్పుడు వచ్చిన డ్రై లీవ్స్ అన్నీ కూడా మధ్య మధ్యలో వేస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో కొంచెం అలా సాయిల్ కూడా వేసాను. ఇలా మొత్తము టబ్ అంతా పై వరకు ఫిల్ అయిపోయింది చూడండి. అంతా ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సాయిల్తో మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఇంకొక ఈరోజు తీసిన కిచెన్ వేస్ట్ కూడా దీనికి ఇప్పుడు తెచ్చి యాడ్ చేశాను. సో అది మొత్తం కంప్లీట్గా పై వరకు ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి ఇంకా సాయిల్తో కవర్ చేసి పెట్టేస్తే మనకి ఒక 1 మంత్లో బంగారం లాంటి మంచి ఫర్టైల్ సాయిల్ రెడీ అవుతుందండి. సో దీన్ని మించిన ఎరువు అసలు లేనే లేదని మనం చెప్పొచ్చు. అంత బాగా గ్రో అవుతాయి. ఇట్లా మనం డ్రై లీవ్స్, మనం గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు, ఎండాకులు, పుల్లలు వీటన్నిటితో కిచెన్ వేస్ట్ కలిపి పెట్టేసినాక ఆ డీకంపోజ్ అయిన ఆ సాయిల్ చాలా బలంగా ఉంటుంది. అందులో పెరిగే మొక్కలు కూడా మంచి డిసీజ్ రెసిస్టెంట్గా చాలా మంచిగా పెరుగుతాయి. మొత్తం సాయిల్తో కవర్ చేసి చూపిస్తానండి. సో ఇలా మొత్తం సాయిల్తో కవర్ చేశాను. సో చేసి కొంచెం వాటరింగ్ చేసి పెట్టాను అనమాట. కొంచెం వాటరింగ్ చేస్తే త్వరగా డీకంపోజ్ అవుతుంది. తర్వాత ఇంకా ఈరోజు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికిందండి ఈవినింగ్. అందుకని గార్డెన్ క్లీనింగ్ పని పెట్టుకున్నాము. సో ఈ గార్డెన్లో మనం వాటరింగ్ చేసినప్పుడు కుండీలో నుంచి కారిపోతుంది కదా వాటర్. దాంతోపాటు వచ్చిన సన్న మట్టి అంతా ఫ్లోర్ పైన పట్టుకుంది. ఇంకా దాంతోపాటు మొన్న ఇప్పుడు కొంచెం వర్షం కూడా బాగా పడింది. వర్షం పడినప్పుడు కూడా మనకి వాటర్ కుండీలో నుంచి డ్రైన్ అవుట్ అవ్వడము, ఇంకా కొంచెం పై సాయిల్ ఎక్కువ నిండుగా ఉన్న కుండీలో నుంచి మట్టి బయటకు జిట్టడం కూడా జరుగుతుంది కదా. సో ఆ సాయిల్ అంతా కింద ఉందన్నమాట. సో ఇది చాలా ఫర్టైల్ సాయిల్ అండి. దీన్ని అస్సలు పడేయకూడదు. మనం దీన్ని ఎంచక్క మంచిగా కంపోస్ట్ బిన్లో వేసుకుంటే కంపోస్ట్ ఇంకా మంచిగా తయారవుతుంది. తర్వాత కొన్ని విత్తనాలు వేసుకుందామండి. సో ఈ 2 కుండీల్లో టమాటో మొక్కలు ఉండినాయి కదా కూలర్ టబ్స్లో. సో టమాటో మొక్కలు మొత్తం అయిపోయినాయి లాస్ట్ సీజన్లో వేసినవి. అవి మొత్తం తీసేసి ఒక 2 డేస్ సాయిల్ అలాగే వదిలేసి తర్వాత మొత్తం టీల్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పైన లేయర్ అంతా ఒకవైపుకు నెట్టేసి సాయిల్ మధ్యలో మొత్తం సీడ్స్ వేస్తున్నాను. ఇందులో తోటకూర విత్తనాలు, గంగవాయిల్ కూర విత్తనాలు వేసాను ఇందులో. ఇప్పుడు ఆ సాయిల్ అంతా పైన ఒక లేయర్ లాగా సీడ్స్ పైనకి నెట్టేసి మనం కొంచెం అంతా సీడ్స్ అన్నీ కొంచెం కవర్ అయ్యేలాగా సాయిల్తో కవర్ చేసేస్తే వాటరింగ్ చేస్తే సరిపోతుంది. సో మొత్తం అన్ని వైపులా వేసేసి సీడ్స్, ఇప్పుడు మనం సాయిల్ నెట్టిన వైపు కూడా ఇంకా సీడ్స్ వేసుకోవాలి కదా. ఇక్కడ కూడా కొంచెం సాయిల్ ఇలా పక్కకు అనేసి మిగిలిన కొన్ని సీడ్స్ ఇక్కడ వేసేసుకుందాం. ఈ సీడ్స్ అన్నీ ఇక్కడ జల్లేసి తర్వాత దీన్ని కూడా సాయిల్తో కవర్ చేసేయాలండి. సో దీన్ని కూడా సాయిల్తో కవర్ చేసిన తర్వాత ఇంకొక కంటైనర్లో తోటకూర విత్తనాలు వేసుకుందాం. అవి కూడా వేసుకున్న తర్వాత రెండింటికి కలిపి వాటరింగ్ చేస్తాను. సో తర్వాత వాటరింగ్ మాత్రం జాగ్రత్తగా చేయాలి, పైప్తో అస్సలు చేయొద్దు. జాగ్రత్తగా వాటరింగ్ చేసి పెట్టుకోవాలి. మనం మొలకలు వచ్చిన తర్వాత కూడా ఫోర్స్గా పైప్తో వాటర్ చేయొద్దండి, చేతితో చిలకరించుకోవాలి. తర్వాత ఈ కుండీలో ఇవి చెట్టు చిక్కుడు విత్తనాలండి. అవి పడి వచ్చాయి, సీడ్స్ పడ్డాయేమో, మొక్కలు వచ్చాయి. సరే ఎలాగో వచ్చాయి కదా అని చెప్పేసి ఉంచేసాను వాటిని. సో ఇప్పుడు ఈ కుండీలో సాయిల్ అంతా టిల్ చేస్తున్నాను చూడండి. 2 మొక్కలు వచ్చాయి ఇవి. సో సాయిల్ అంతా మంచిగా టిల్ చేసుకొని తర్వాత మనం సీడ్స్ వేసుకోవాలి. అప్పుడు మనకి రూట్స్ తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి మొలకలకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇందులో తోటకూర విత్తనాలు వేద్దాము. సో ఇవి తోటకూర విత్తనాలండి. సో కంటైనర్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం దూరంగా పడేలాగా అన్ని చేతితోనే అలా వేస్తున్నాను. యాక్చువల్గా అయితే అన్నీ ఒకే దగ్గర పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది పెరుగు తోటకూర అండి, చాలా మొండిగా వచ్చేస్తాయి ఇవి ఎట్లా పడినా కూడా సీడ్స్. సో నాకు ఇంకా కొంచెం దూరంగా వేయడం అలవాటే కాబట్టి ఇలాగే వేసేస్తున్నాను. మీరు వేయాలనుకుంటే మాత్రం కొంచెం ఇసుకలో కానీ సాయిల్లో కానీ కలిపేసి మొత్తం జల్లేసేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా దీంట్లో కూడా ముందే సాయిల్ అంతా పక్కకని పెట్టుకున్నాను. ఆ సాయిల్ అంతా ఇప్పుడు ఒక లేయర్ లాగా దీనిపైన కవర్ చేసేసి
సీడ్స్ అన్నీ అటు ఇటు అవ్వకుండా కొంచెం చేత్తో మనం ప్రెస్ చేసినట్టుగా చేస్తే మనకి వాటరింగ్ చేసినప్పుడు కూడా ఏం కొంచెం సీడ్స్ ఇవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం అట్లా చేత్తో మంచిగా కొంచెం ప్రెస్ చేయాలి, ఎక్కువ బలంగా కాకుండా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి పెట్టేయాలి. ఎందుకంటే ఈ గంగవాయిల్ కూర కానీ తోటకూర కానీ చాలా సన్న సీడ్స్ కదండి, వాటర్ వేసినప్పుడు అటు ఇటు చెదిరిపోతాయి. అందుకని కొంచెం ఇలా సాయిల్ నొక్కి పెట్టేస్తే సీడ్స్ ఎక్కడివక్కడే జర్మినేట్ అయ్యి మంచిగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ 2 కంటైనర్స్లో గంగవాయిల్ కూర తోటకూర సీడ్స్ వేశాను. తర్వాత ఇంకా హార్వెస్టింగ్ కూడా ఉందండి. కొన్ని బీరకాయలు ఉన్నాయి, కొన్ని వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో చూసి గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుందాము. బీరకాయ ఇది చూడండి, కింద ఎందుకో లావ్ అయిపోయింది, మా పైన మాత్రం సన్నగా ఉంది. ఇది ఒక్కటే ప్లాంట్కి నాకు 4 బీరకాయలు వచ్చాయి. అయితే అన్నీ నేను హ్యాండ్ పాలినేట్ చేశానులేండి. అవి నార్మల్గా పాలినేట్ అయినవి కావు. ఈవినింగ్ టైంలో నేను పైకి వచ్చినప్పుడు చూసి పాలినేట్ చేశాను అనమాట. అలా ఒకే ప్లాంట్కి 3-4 పిందెలు పడడం వల్ల బలం సరిపోక అన్నీ ఇలా షేప్ అవుట్గా వచ్చాయన్నమాట. తర్వాత ఇదే మొక్కకి ఇంకొకటి కూడా ఉందండి. ఇవి ఏమంటారు, మన దేశీ బీరకాయలు. పొట్టిగా లావుగా ఉంటుంది, కాయ పొట్టిగా ఉంటుంది, కానీ చాలా లేతగా ఉంటుంది, చాలా ఎక్కువ కండు ఉంటుందండి. మంచి టేస్ట్, ఇట్లా బీరకాయ టేస్ట్ స్వీట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇట్లా మనం స్టవ్ మీద పెట్టగానే అట్లా ఉడికిపోతుంది ఈజీగా, చాలా బాగుంది ఈ టేస్ట్. అందుకనే 2-3 ఇయర్స్ నుంచి ఈ సీడ్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను. ఈసారే సీడ్స్ వదిలేద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేదన్నా వదిలేయాలి. తర్వాత కొంచెం తోటకూర ఉందండి. సో దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. తోటకూర ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఈ కుండీలో హార్వెస్ట్ చేశాను. చిన్న చిన్న మొలకలు అవి ఉంటే వదిలేసాను, అవన్నీ మళ్ళీ పెరిగాయి చూడండి. ఇదంతా మళ్ళీ ఒక కట్ట అంతా తోటకూర వస్తుంది. ఇంకా ఏదైనా ఒక వెజిటేబుల్లో మిక్స్ చేసి కానీ, లేదంటే ఇంకో ఏదైనా లీఫీ వెజిటేబుల్తో మిక్స్ చేసుకొని కానీ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ సీజన్లో తోటకూర చాలా బాగా వస్తుందండి. తోటకూర ఫస్ట్ టైం పెంచే వాళ్ళైతే ఇప్పుడు ట్రై చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎండాకాలమే తోటకూర బాగా వస్తుంది. సో ఇందులో ఉన్న తోటకూర మొత్తం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. దీనికి కొంచెం అక్కడక్కడ మీలీ బగ్స్ కనిపిస్తున్నాయి, కొంచెం చూసి మనం కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ మీలీ బగ్స్ ఉన్నవి మాత్రం తీసేసి మిగతాది మొత్తం హార్వెస్ట్ చేసుకోవాలి. సో ఈ గడ్డి చూడండి ఎలా పెరుగుతుందో, అసలు ఎంత తీసినా కానీ వస్తూనే ఉంది. తర్వాత ఒక 2 బీరకాయలు, ఇవి చుక్కకూర విత్తనాలండి, ఒక ప్లాంట్కి వచ్చాయి, వాటిని కూడా తీశాను. ఒక 4 బీరకాయలు, కొంచెం తోటకూర. సో తర్వాత ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాము వెజిటేబుల్స్. చుక్కకూర కూడా హార్వెస్ట్ చేశానండి, ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. తర్వాత ఇది కరివేపాకు చెట్టు, మొన్న ఎప్పుడో కూడా తీశాను, మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. చిన్న 2 కొమ్మలే ఉన్నాయి కానీ మంచిగా వస్తుందండి. తీసిన కొద్దీ 1 వీక్లోనే మళ్ళీ రెడీ అవుతుంది. ఇప్పుడు మంచిగా వస్తుంది కదా కరివేపాకు కూడా. దీనికి అన్ని ఫర్టిలైజర్స్ అవి ఇచ్చాను, ఇప్పుడే పెరుగుతుంది అనమాట. మొన్నటిదాకంతా పెస్ట్ ఉండింది వింటర్లో, అదంతా పోయింది, దానంతకదే పోయింది. నేను అసలు ఏమీ స్ప్రే చేయలేదు, మళ్ళీ మొత్తం కొత్త చిగుర్లు వస్తున్నాయి. సో ఇవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్. సో ఇదండి ఈరోజు గార్డెన్లో చేసిన పనులు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.